వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం కదా. అదే క్రమంలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏమిటి అనేది చూసేద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజ్. రెండు కాలాలు రెండు కోణాలు. కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవంను ముగించే పనిలో ఉన్నారు. ఆ వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరసింహారెడ్డి విజయం తర్వాత వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న రెండవ సినిమా ఇది. వృద్ధి సినిమాస్ పథకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ ఓ వినూత్నమైన ఎపిక్ స్టోరీలా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కథాంశానికి తగ్గట్టుగానే దీంట్లో బాలయ్య రెండు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేరున్నారు. ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ఈ కథలో పోరాట ఘట్టాలు చాలా భారీ స్థాయిలో ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మల్లేని గోపీచంద్ మల్లేని మనకు తెలుసు. గోపీచంద్ మల్లేని ఒకసారిగా తన ట్రెండ్ మార్చుకుని క్రాక్ సినిమాతోటి అద్భుతమైన సినిమాని ఇచ్చారు. దాని తర్వాత వెంటనే వీరసింహారెడ్డి ని చేశారు. వీరసింహారెడ్డి కూడా బాలయ్య బాబుని చాలా మంచిగా చూపించారు. ఆయనకు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ తగ్గట్టుగా ఈ సినిమాలో అయితే బాలయ్య బాబు ఉన్నారు. సో వెంటనే ఇప్పుడు ఇంకో సినిమాని బాలయ్య ఇప్పుడు ఆల్రెడీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చేటువంటి ఏదైతే అఖండ 2 ఉందో అది పూర్తయిన వెంటనే గోపీచంద్ మల్లేని సినిమా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే దీంట్లో ఒక ఫిక్షన్ సినిమా రెండు కాలాలకు సంబంధించినటువంటి ఒక కథని తీసుకుంటున్నట్టుగా ఇక్కడ సమాచారం ఉంది. దాంట్లో ఒక్కో కాలంలో ఒక్కో గెటప్లో గతంలో మనం చూసాం ఆదిత్య 369లో ఈ విధంగా అయితే ఒక పక్కన సోషల్ ఒక పక్కన హిస్టారికల్ క్యారెక్టర్లో కూడా బాలకృష్ణ కనువిందు చేశారు. ఈ క్రమంలోనే అటువంటి సబ్జెక్ట్ ఏమైనా ఉందో తెలియదు. ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు కృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 369కి సీక్వెల్ వస్తుందనే వార్త విన్నాం. దానికి సంబంధించినటువంటి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందనేది ఇంకా పక్కా ప్రణాళిక లేనప్పుడు కూడా ఈ బాలకృష్ణ మాత్రం ముందు చాలా డిఫరెంట్ కథలతోటి ముందుకు పోతున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. నందమూరి బాలకృష్ణ ఉన్నటువంటి క్రేజ్, ఆ మాస్ ఫాలోయింగ్ అంటే మాకు తెలుసు. సో ఖచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమాతోటి అభిమానుల్ని అలానే తెలుగు ప్రేక్షకుల్ని అలరించనున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక రివాల్వర్ అందాల ఫైటింగ్ బాక్స్ ఆఫీస్ ఏంటో చూద్దాం. ఇది రివాల్వర్తో బాక్స్ ఆఫీస్ బరిలో యాక్షన్ హంగామా చేసేందుకు కీర్తి సురేష్ దూసుకొస్తుంటే ఓ సామాజిక రుగ్మతపై పోరుకు అనుపమ పరమేశ్వరన్ సిద్ధమవుతోంది. భావోద్వేగాలతో నిండిన ప్రేమ కథను రుచి చూపిస్తానంటోంది రష్మిక. పోలిస్తుంటే ప్రతీకార పోరాటం ఎలా ఉంటుందో చూపించేందుకు అనుష్క సమాయత్తమవుతుంది. ఇలా ఇప్పుడు స్టార్ కథానాయకులంతా బాక్స్ ఆఫీస్ బరిలో కాసుల వర్షం కురిపించేందుకు నాయక ప్రాధాన్యత చిత్రాలతో దూసుకొస్తున్నారు. నాయకులకు దిట్టుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాల విందు వడ్డిస్తానంటూ భరోసా ఇస్తున్నారు. మరి వీరిలో హిట్టు మాట వినిపించేది ఎవరు, బాక్స్ ఆఫీస్కు వసూళ్ల కళ అందించేది ఎవరు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. ఏదో చూద్దాం ఒకసారి. ఈ ఏడాది అగ్ర కథానాయకుల జోరంతా ద్వితీయార్థంలోనే కనిపించనుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలతో బాక్స్ ఆఫీస్ బరిలో సందడి చేయగా చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ తదితరులంతా సినీ ప్రియుల్ని మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వీళ్ళకు దీటుగానే థియేటర్లలో జోరు చూపించేందుకు నాయిక ప్రాధాన్యత చిత్రాలతో స్టార్ నాయికలు సమాయత్తమవుతున్నారు. ఒకవైపు గ్లామర్ కథానాయికగా కమర్షియల్ చిత్రాల్లో సందడి చేస్తూనే మరోవైపు నాయిక ప్రాధాన్యత సినిమాలతో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు ఆమె నుంచి తెరపైకి రానున్న నాయిక ప్రాధాన్య చిత్రం పరద సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. దర్శన, రాజేందర్ సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ఓ సామాజిక రుగ్మతపై అల్లుకున్న ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతున్నట్టుగా ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంతో అర్థమవుతోంది. మరి ఈ సినిమాతో అనుపమ బాక్సాఫీస్ బరిలో విజయాన్ని అందుకుంటుందా లేదా తెలియాలంటే ఆగస్టు 22 వరకు వేచి చూడక తప్పదు. మహానటి సినిమాతో బలమైన నాయక పాత్ర కథలను ప్రాధాన్యత కథలకు చిరునామాగా మారింది కీర్తి సురేష్. కానీ ఆ చిత్రం తర్వాత తనకు మళ్ళీ అంతటి విజయం ఏది దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె విజయమే లక్ష్యంగా రివాల్వర్ రిటాతో అలరించేందుకు సిద్ధమవుతుంది. జేకే చంద్రు దర్శకత్వం ఇస్తున్న క్రైమ్ కామెడీ చిత్రం ఇది. ఇందులో శక్తివంతమైన యాక్షన్ పాత్రలో సందడి చేయనున్నారు కీర్తి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇంకోటి శక్తివంతమైన నాయిక ప్రాధాన్యత కథతో సినీ ప్రియుల్ని అలరించడంతో పాటుగా ముందుంటుంది అనుష్క. మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి విజయం తర్వాత ఆమె నుంచి రానున్న కొత్త చిత్రం ఘాటి. వేదం విజయం తర్వాత దర్శకుడు క్రిష్, అనుష్క కాంబో వస్తున్నటువంటి రెండవ చిత్రం ఘాటి. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో స్వీటీ మునుపెన్నడూ చూడనంత మాస్ యాక్షన్ పాత్రలో కనువిందు చేయనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్తో సినిమాలో ఆమె పాత్ర ఎంత వైలెంట్ గా ఉండబోతుందన్నది స్పష్టం ఇచ్చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు ఇవన్నీ మామూలే. ఇక
పుష్ప 2, చావా, కుబేరా ఇలా వరుస విజయాల తర్వాత జోరు మీద ఉంది రష్మిక. ఇప్పుడు ఆమె నుంచి రానున్న తొలి నాయిక ప్రాధాన్యత చిత్రం ద గర్ల్ ఫ్రెండ్. చిల్లాస్ ఆఫ్ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్ర పోషించారు. ఇది బలమైన భావోద్వేగాలతో నిండిన ప్రేమ కథతో రూపొందిన సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలని రెట్టింపు చేసింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ తెరపైకి రానున్నట్టుగా సమాచారం. త్వరలో విడుదల తేదీపై స్పష్టత రానున్నట్లుగా తెలుస్తోంది. హ్యాపీ బర్త్డే అనే నాయిక ప్రాధాన్యత చిత్రంలో ఇప్పటికే బాక్స్ ఆఫీస్ బరిలో అదృశ్యం పరిష్కరించుకుంది నటి లావణ్య త్రిపాఠి. అయితే ఆమె తొలి ప్రయత్నం ఆశించినంత ఫలితం అందివ్వకపోవడంతో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె రెండో ప్రయత్నంగా సతీ లీలావతి అనేతో అలరించేందుకు సిద్ధమైంది. లావణ్య టైటిల్ పాత్రలో నటించిన ఈ నాయిక ప్రాధాన్య సినిమాని తాత్రేని సత్య తెరకెక్కించారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. కొత్తగా పెళ్లైన జంటల మధ్య తలెత్తిన గొడవల నేపథ్యంలో సాగనుంది. సతీ లీలావతి లావణ్య పాత్ర చిత్రీకరణ కొత్తగా ఉండనున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్తో స్పష్టమవుతుంది. మరి ఈ సినిమాతో ఆమె చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకుంటుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలోనే తెరపైకి. సో ఇది ముఖ్యంగా ఈ పరదాకు సంబంధించి. అలానే లావణ్య త్రిపాఠి, రష్మిక మందన, కీర్తి సురేష్, అనుష్క సంబంధించినటువంటి సినిమాలు ఏవైతే రిలీజ్కి ఉన్నాయో వాటి గురించినటువంటి ఒక అందాల ఫైటింగ్ బాక్స్ ఆఫీస్ అనే శీర్షిక మీద ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాశారు. ఇటు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది. నెక్స్ట్ చిరంజీవి, బాలకృష్ణ ఇలా అగ్ర హీరోలందరి సినిమాలు వస్తున్న నేపథ్యంలో వీరికి పోటీగా అనొచ్చు, సమాంతరంగా అనొచ్చు, కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా వస్తున్నాయని చెప్పడం ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఏదేమైనా హీరోయిన్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడం అనేది పరిపాటిగా వస్తుంది. ఇది క్రమంలో ఈ నలుగురు హీరోయిన్ల యొక్క సినిమాలు కూడా విజయవంతం కావాలని మనం కూడా కోరుకుందాం. ఇక లవ్ అన్లిమిటెడ్, రవితేజ, శ్రీలీల. లిమిట్ను టచ్ చేసిన పిల్ల అన్లిమిటెడ్గా వచ్చేసింది లవ్ అంటూ తన మార్క్ అంతేనా మనసు వచ్చిన భామతో మాస్ స్టెప్పులు వేస్తున్నారు కథానాయకుడు రవితేజ. ఇప్పుడు ఆయన శ్రీలీల జంటగా నటించిన చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 27న థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో భాగంగా మంగళవారం ఈ చిత్రం రెండో గీతాన్ని విడుదల చేశారు. ఓలే ఓలే అంటూ సాగిన ఈ మాస్ ఫోక్ గీతాన్ని భీమ్ సిసిరోలియో స్వరాలు సమకూర్చడంతో పాటు రోహిణి సోరట్తో కలిసి స్వయంగా ఆలపించారు. భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించారు. జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటలో రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ, వారిద్దరూ వేసిన హుషారైన స్టెప్పులు ఆకర్షణగా నిలిచాయి. ఇది రవితేజ శైలికి తగ్గట్టుగా సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబవుతుంది. దీనికి కూర్పు నవీన్ నులి ఇవన్నీ ఇది మనం గతంలో చూసాం. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్లో మంచి హిట్ సాధించారు. ఈ క్రమంలో ఇప్పుడు రవితేజ లాస్ట్ హిట్ కూడా అదే చెప్పాలి. సో ఇక్కడ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా ఇది కూడా ఖచ్చితంగా చూస్తే అర్థమవుతుంది. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఈ సినిమాతోటి రవితేజ మళ్ళీ ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఏదేమైనా కూడా ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం. ఇకపోతే వేతనాల పెంపు అంశంపై చిరంజీవితో నిర్మాతల భేటీ. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దీనిపై ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో ఈ సమస్యను తెలుగు చిత్ర నిర్మాతలు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ యార్లగడ్డ, మైత్రి చెర్రి, కె నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, సి కళ్యాణ్ మంగళవారం చిరంజీవి ఇంట్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్మికుల డిమాండ్లు, నిర్మాతల మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయనకు వివరించారు. అనంతరం దీనిపై సి కళ్యాణ్ మాట్లాడుతూ 2-3 రోజుల్లో పరిస్థితులు చక్కబడకపోతే ఈ విషయంలో తాను జోక్యం చేసుకుంటానని చిరు నిర్మాతలకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. చిరంజీవిని కలిసి మా సమస్యలు చెప్పాం. ఇలా అకస్మాత్తుగా చిత్రీకరణలు ఆపడం బాధాకరమైన విషయం అన్నారు. మీ సమస్యలు మీరు చెప్పారు, అటువైపు కార్మికుల వెర్షన్ కూడా తెలుసుకుంటానన్నారు. ఈ 2-3 రోజుల్లో మీ ఇరు వర్గాలు చర్చించి సమస్యకు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే ప్రయత్నం చేయాలని చిరు మాకు సూచించారు. ఒకవేళ ఈలోగా పరిస్థితులు చక్కపడకపోతే తాను జోక్యం చేసుకుంటానని ఆయన మాకు చెప్పారు. బుధవారం చిన్న సినిమా నిర్మాతలతో పాటు యూనియన్ నాయకులతోనూ మరోసారి సమావేశమై చర్చిస్తాం. సాధ్యమైనంత వరకు సాయంత్రానికల్లా ఈ సమస్యకు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తామని కళ్యాణ్ చెప్పారు. ఇక మరోవైపు మంగళవారం ఉదయం ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మిక శాఖ అదనపు కమిషనర్తో సమావేశం తమ సమస్యల్ని వినిపించారు. ఈ సందర్భంగా లేబర్ కమిషన్ ఈ ఒక పర్సంటేజ్
ప్రతిపాదన చేయగా దానికి తాము ఒప్పుకోలేదని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లాభనేని అనిల్ తెలియజేశారు. కార్మిక వేతనాల అంశంపై అదనపు కమిషనర్ గంగాధర్ను కలిశాం. 30% పెంపుతో వేతనాలు ఇప్పించాలని సూచించాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నేతలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని ఆయన మాకు చెప్పారు. మేము కార్మికుల కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాం తప్ప ఎవరిని దోచుకోవడం లేదు అని వల్లాభనేని వంశీ అనిల్ చెప్పారు. సో తిండి బుద్ధ ఓకే. ఏదేమైనా కూడా ఈ యొక్క ఫిలిం ఛాంబర్ సంబంధించి అలానే ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన ఈ యొక్క వివాదం మాత్రం అంత ఈజీగా సెట్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకవైపున ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే మిగతా వాళ్ళ మీద కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఇస్తున్నాం మేము, 70% ఎక్కువ ఇస్తున్నాం మేము అనేది ప్రొడ్యూసర్ చెప్తుంటే వీళ్ళు మాకు 30% ఇంకా హైక్ కావాలంటున్నారు. దీనికి విశ్వప్రసాద్ పీపుల్స్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ అయిన విశ్వప్రసాద్ గారు చెప్పడం ఏంటంటే దీంట్లో స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా పని దొరికే వాళ్ళు పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు ఇచ్చేవాడి సరిపోతున్నాయి వాళ్ళకి, వాళ్ళు ఇప్పటికి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే సరిగా పని చేయకుండా బేవాల్స్గా తిరుగుతూ ఉంటారో, ఉత్తగా డబ్బులు దొబ్బేయాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ విధంగా హైక్ కావాలి లేకపోతే సినిమా ఆపేస్తామని చెప్పేసి అనేటువంటి బ్యాచ్ అంతా అదే బ్యాచ్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దానికి వీరు ఎవరైతే ఫెడరేషన్ వాళ్ళు దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఇది వార్త నిన్న ఈవినింగ్ వరకు ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇది కాలేదు. కాకపోతే ఈరోజు కూడా ఒక తాజా ఒక పరిణామం అనేది చోటు చేసుకుంది. ఏంటంటే సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ఒక సీరియల్ని ఆపడానికి వచ్చారు. అక్కడ ఆల్రెడీ ఆ సీరియల్లో పనిచేస్తున్న ఒక కాస్ట్యూమర్ సత్యనారాయణ అనేటువంటి కాస్ట్యూమర్ని చేంజ్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ యొక్క యూనియన్కి సంబంధించిన నరసింహ అనేటువంటి వ్యక్తి అతన్ని కొట్టడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మనం ఇప్పటికే వివిధ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా భౌతిక దాడులు అనేది చాలా బాధాకరం. యూనియన్ అంటే కలిసి ఉండేది యూనియన్, మేము చేయము మీరు చేయొద్దు, ఈ విధంగా దాడులు చేయడం అనేది సరైన విషయం కాదు. మీరు యూనియన్లో పెట్టి అతన్ని ఎందుకు చేసేవారు అనేది దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని వెళ్ళి షూటింగ్ చేసేటప్పుడు భౌతిక దాడులు చేయడం అనేది అది రౌడీజం కిందకు వస్తుంది, చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతుంది, చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టు అవుతుంది. ఇవన్నీ కూడా మీ మీద కేసులు కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలి. అది కాకుండా కూడా దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి. సినిమాలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారంటే కోట్లు పెట్టి నష్టపడిపోతున్నారు. మీరు సంవత్సరానికి ఒక 200 సినిమాలు రిలీజ్ అయితే 20 సినిమాలు కూడా హిట్ కావట్లేదు. అంటే 1 to 5% లోపే ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పంటే 10-20 సినిమాలు అంటే 10% అనుకోండి మ్యాక్సిమం. 200 సినిమాల్లో మాకు వినిపించే పేర్లు 20 సినిమాలు వినిపిస్తాయి, మిగతా అన్ని వచ్చాయా పోయా కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితి ఆ నిర్మాత పరిస్థితి. సో కాబట్టి వాళ్ళు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారని చెప్పేసి ఏదో ఒక పుష్ప ఒక చావా లాంటి సినిమాలో లేకపోతే ఒక సూపర్ హిట్ సినిమాని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఎక్కువ కావాలంటాం కరెక్ట్ కాదు. రోజుకి 2,000 రూపాయలు అనేది చాలా మంచి పెద్ద అమౌంటే, 2,000, 3,000 అట్లా ఉన్నట్టుంది వీళ్ళకి. సో ఏదేమైనా కూడా ప్రొడ్యూసర్ల గురించి కూడా ఆలోచించాలి. ప్రొడ్యూసర్ లాస్ అయితే ఎవరు చేస్తారు? మీరు ఏ రోజు జీతం ఆలోచించుకొని వెళ్ళిపోతారు. సినిమా లాస్ అయిపోతే ఏంటి పరిస్థితి? లాస్ అయ్యేటోళ్ళు 90% ఉన్నప్పుడు 10% వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడితే మిగతా వాళ్ళ పరిస్థితి అంటే ఈ 10% కూడా చివరికి 5%, 1%కి వచ్చేస్తుంది సక్సెస్ రేట్ అనేది. సో నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలి. అదేవిధంగా ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉండాలి, ఫిక్స్డ్ అవర్స్ అనేది ఉండాలి. దీనికి కార్మిక చట్టాలు ఉన్నాయి. కార్మిక చట్టం ఏం చెబుతుంది దాన్ని ఫాలో కావడం అనేది ఉత్తమం. ఏదేమైనా కూడా ఇది అంత తొందరగా కూడా ఇదే ఎవరో ఒకళ్ళు వెనక్కి తగ్గాలి. సినిమా నిర్మాతలు మాత్రం ఖచ్చితంగా వెనక్కి తగ్గే ప్రసక్తి అయితే లేదు ఉన్న పరిస్థితి బట్టి. లేదు కాదు కూడదని చిరంజీవి లాంటి ఏదన్నా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఒక 5 to 10% హైక్ చేసి ప్రస్తుతానికి సినిమాలు ఆగకూడదు కాబట్టి కంటిన్యూ చేస్తారు తప్పించి ఇంకా దీనికి వేరే సమస్యకి పరిష్కారం అయితే కనిపించట్లేదు. ఇక్కడ అనన్య చూమంతర్ కేసరి చాప్టర్ 2తో న్యాయవాదిగా ఇటీవలి తెరపై సందడి చేసింది బాలీవుడ్ నాయిక అనన్య పాండే. ఇప్పుడు ఆమె చూమంతర్ అంటూ ప్రేక్షకుల్ని తన మ్యాజిక్తో అలరించేందుకు సిద్ధమవుతుంది. తాజాగా ఆమె ముంజియా ఫేమ్ అభయ్ వర్మ జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు. దీనికి తరుణ్ దుడేజా దర్శకత్వం. ఇది నేను అనన్య అంటే మన అనన్య పాండే, ఓకే, బాలీవుడ్ హీరోయిన్. ఇకపోతే సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి సినిమా వార్తలు ఏంటో చూద్దాం. విరోచిత పోరాటం, ఇక్కడ ఎగరై నీ రెక్కలే, దర్శన అనుపమ పరమేశ్వరన్, చిరంజీవితో నిర్మాతల భేటీ, రాత్రులన్నీ మారిపోయే, శ్రీకాకుళం జిల్లా మొత్తం వెతికి తిరిగి పట్టుకున్న, ఏడ నుంచి వచ్చావే సిలక గిలక మొలక పలక, రాయలేక రాసుకున్న రాత్రులన్నీ మారిపోయాయి అంటూ మొదలవుతుంది మాస్ జాతర సినిమా సంబంధించి. ఇకపై అలాంటి పాత్రలు వచ్చాయిను సత్యరాజ్. కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి, బ్రహ్మానందం కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. అలానే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. మంచి కామెడీతో
సాగే థ్రిల్లర్ చిత్రం గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా నాకు ప్రత్యేకం అని చెప్పగలను, ఎందుకంటే యువతరమంతా కలిసి తీసిన ఈ చిత్రంలో నేను జడ్జి పాత్రలో నటించాను అని ప్రముఖ నటుడు బ్రహ్మానందం తెలిపారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గుర్రం పాపిరెడ్డి. బ్రహ్మానందం, యోగిబాబు, ప్రభాస్ సింగ్ ఇతర పాత్రలు పోషించారు. డాక్టర్ సంధ్యా గోలీ సమర్పణలో వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. సో ఇది చిన్న సినిమా ఒకటి ఉన్నట్టుంది. ఇక్కడ ఇదేంటో కోసం 5 బ్యాచిలర్స్ కథ. జోనర్లో హంగర్ కామెడీ ఎంటర్టైనర్ గా బకాసుర రెస్టారెంట్ తీసాం. గతంలో ప్రేక్షకులను అలరించిన యమలీల, ఘటోత్కచుడు సినిమాల్లో ఆడియన్స్ ని థ్రిల్లింగ్ కి గురి చేసే సినిమా ఇది. 5 బ్యాచిలర్స్ మధ్య జరిగే వినోదాత్మకమైనటువంటి కథ. మనం జీవితంలోకి ఓ తిండిపోతూ దయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేది పాయింట్. నా కొత్త సినిమా నా బ్యానర్ లో ఉండదు, కొత్త దర్శకులను పరిచయం కోసమే ఎస్జే మూవీస్ ప్రారంభించాను అన్నారు. ఇక్కడి నుంచి ఉంది, అప్పటి నుంచి. కథపై నమ్మకంతో బకాసుర రెస్టారెంట్ సినిమా చేశా. పెద్ద హీరోలతో సినిమాలు చేసిన లాభాలు వస్తాయన్న గ్యారంటీ లేని రోజులు అందుకే మేము మేకింగ్ పరంగా ఖర్చు పెట్టాం. కంటెంట్ బాగుంటే సినిమాలు సూపర్ హిట్ అవుతాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి. అలానే మా చిత్రం కూడా విజయం సాధిస్తుందని దర్శకుడు ఎస్జే శివ తెలిపారు. ప్రవీణ్ ప్రధాన పాత్రలో, వైవా హర్ష టైటిల్ రోల్లో నటించిన చిత్రం బకాసుర రెస్టారెంట్. ఎస్జే మూవీస్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎస్జే శివ మాట్లాడుతూ, లండన్లో బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశాను. విరూపాక్ష సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. గతంలో మా నాన్నగారు కొన్ని సినిమాలు నిర్మించారు. ఆయన ఆకాంక్ష మేరకే నేను దర్శకుడిగా, అన్నయ్య నిర్మాతగా మారి కొత్త తరహా జోనర్లో హంగర్ కామెడీ ఎంటర్టైనర్ తీసాం. ఎస్జే శివాట. ఓకే, ఇది సాక్షిలో ఉంది. ఇకపోతే మనం వెలుగు దినపత్రికల్లో కూడా ఏమైనా ఆసక్తికరమైనటువంటి వార్తలు ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం. జాతర పవన్ కళ్యాణ్ ఉంది ఇక్కడ. పవన్ పక్కనుంటే పవర్ పాకినట్టే. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో గబ్బర్ సింగ్ తర్వాత రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ నిర్ణయని వై రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా కొత్త షెడ్యూల్ పూర్తి అయినట్టుగా దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో సక్సెస్ఫుల్ గా షెడ్యూల్ కంప్లీట్ చేసినట్లు తెలిపారు. ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో హరీష్ శంకర్ చైర్లో కూర్చోగా తన వెనక పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన హరీష్, మాట ఇస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం, మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే అంటూ పోస్ట్ పెట్టారు. ఇందులో పవన్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కల్పించున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పార్థిబన్, కేఎస్ రవికుమార్, రామ్కి, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇది పవన్ కళ్యాణ్ సంబంధించింది. హరీష్ శంకర్ చూసాము. వీళ్ళ యొక్క హిట్ కాంబినేషన్ గురించి అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఓజీ మీద అయితే ఎలా అయితే ఉన్నాయో అంతకి, సో దాదాపు అంతా ఇది కూడా దీని మీద అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం కూడా. దీని డైలాగ్స్, ఇందులో ఉన్న డైలాగులు, ఈ హరీష్ శంకర్ రాసిన డైలాగ్ ఎంత ఫేమస్ అయినా మనకు తెలుసు. నిజానికి సినిమాలోని డైలాగుల్ని జనసేన పార్టీ కూడా ఎన్నికల్లో కూడా ఉపయోగించుకుంది. గ్లాసు పగిలే కొద్దీ పదునే కొద్దీ అనే ఒక డైలాగు. అలానే గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం అనేటువంటి మాట డైలాగ్ కూడా చాలా పాపులర్ అయినాయి. హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్కి తగ్గట్టుగా, ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన మెంటాలిటీ తగ్గట్టుగా డైలాగ్స్ రాస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఈ సినిమా మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాదాపుగా షెడ్యూల్ కంప్లీట్ అయిందనే విషయాన్ని చెప్పారు. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ కావాల్సినట్టుగా ఉంది. త్వరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఇటు పక్కన పవన్ కళ్యాణ్, ఇటు పక్కన జూనియర్ ఎన్టీఆర్ న్యూస్ ఏదో ఇచ్చారు, ఇది కూడా చూద్దాం. ఆ విషయంలో నో ప్లాన్స్. ఒక నటుడుగా కంటే ఎమోషన్స్ తో కూడిన నిజాయితీ గల మనిషిగా సమాజం తనను గుర్తించే చాలని, అలాంటి గుర్తింపు కోసం ఆశిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా తమ తాజా ఎడిషన్ కవర్ పేజీ మీద ఎన్టీఆర్ ఫోటోను ప్రింట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్తో పాటుగా ఈ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన కుటుంబంలో సినీ వారసత్వం మున్ముందు ఏమవుతుందో ఎప్పుడేమీ తెలియదని, ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్ చేయలేదని చెప్పారు. అయితే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే కథలను చెప్పడం ద్వారా జనం తనను గుర్తుంచుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తానని తెలిపారు. ఇక హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ నిర్మించింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఎన్టీఆర్ సంబంధించిన ఇది నేషనల్ ఆటోమేటిక్గా వార్ 2 హిందీ మూవీ కాబట్టి, హృతిక్ రోషన్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ కాబట్టి ఖచ్చితంగా నేషనల్ వైడ్గా ప్రెస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందులో భాగంగానే ఏ స్క్వేర్ అనేటువంటి మ్యాగజైన్లో మన జూనియర్ ఎన్టీఆర్ కవర్ పేజీ ఫోటో వేసి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారనేది ఇక్కడ వార్త.
పొలాచిలో పూర్తయిన పరాశక్తి. తమిళనాడు అయిన పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. ప్రస్తుతం డిఫరెంట్ స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. తను చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో ఒకటి పరాశక్తి. సుధా కొంగారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, అథర్వ, రాణా దగ్గుబాటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. పొలాచిలో జరుగుతున్న ఈ మూవీ కీలక షెడ్యూల్ పూర్తయింది. దీంతో దాదాపుగా షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్, ఇది శివకార్తికేయన్. ఈ మధ్యలో మనకు తెలుగులో కూడా చాలా సినిమాల్లో వచ్చినటువంటి శివకార్తికేయన్ అమరన్ సినిమా ద్వారా ఇంకా ప్రేక్షకుల దగ్గర అది చాలా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. దీనికి సంబంధించిన వార్త. ఇక్కడ ఎవరు ఈ హీరోయిన్? వరుసగా స్టార్ హీరోతో సినిమాలు అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో దూసుకెళ్తుంది ఆషికా రంగనాథ్. మంగళవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న విశ్వంబర చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆరెంజ్ కలర్ డ్రెస్లో ఆషికా కూల్గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తోంది. చిరంజీవి హీరోగా వశిష్ఠ రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిషతో పాటుగా ఆమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆషికా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దీంతో పాటుగా రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆషికా హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే తమిళంలో సర్దార్ 2 చిత్రంలో కార్తీ సరసన కనిపించనుంది. ఓ కన్నడ సినిమాను కూడా ఆమె కంప్లీట్ చేసింది. బాగుంది. ఆషికా రంగనాథ్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి తోటి విశ్వంబరలో చేస్తున్నటువంటి ఈ యొక్క కథానాయిక పుట్టినరోజు ఆ సందర్భంగా ఆ సినిమా సంబంధించినటువంటి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఆంధ్రజ్యోతి కూడా ఒకసారి లుక్ ఇద్దాం. చిత్రజ్యోతి మాస్ జాతర దుల్కన్ ఓల్డ్ న్యూస్. అప్పుడు జోక్యం చేసుకుంటా గూఢాచారి రాక ఖరారు నిన్నటితే విజువల్ వండర్గా జటాధర. రైలుకు 150 కోట్లు. చిరంజీవి పుట్టినరోజున విడుదల. సో ఇవన్నీ ఇది ఇంకా దాదాపుగా అన్ని వార్తాపత్రికల్లో ఏదైతే డైలీ న్యూస్లో కూడా ఉన్నవన్నీ వార్తలు కూడా మనం చూసేసాం. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టేటువంటి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా పేరు శ్రీనివాస్ వాలి, మీరు చూస్తున్నారు CJ TV.